హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సింహరాశి వారు పౌర్ణమిలోపు ఈ వస్తువులను మీ ఇంటి నుండి తీసి బయటపడేయండి. లేదంటే మీకు ఎంత సంపాదించినా అది నిలవదు. పైగా మీరు ఊహించని విధంగా అప్పులు పాలై చివరికి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మనలో చాలామందికి తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లే మన జీవితాన్ని పెద్ద గురి చేస్తాయి. మన ఇంటిలో ఎంత శుభ్రం చేసుకుంటామో మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొంతమంది ఇళ్లలో అనవసరమైన పాడైపోయిన విరిగిపోయిన వస్తువులను సంవత్సరాల తరబడి దాచిపెడుతూ ఉంటారు. అవి మనకు ఎప్పుడో పనికి వస్తాయిలే అని ఒక చిన్న ఆశతో వాటిని ఒక మూలన పెట్టేస్తూ ఉంటాము. కానీ అలా పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కేవలం స్థలం వృధా అవ్వడమే కాదు, అంతకు మించి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి విపరీతంగా పెరిగిపోతుందని శాస్త్రం ప్రకారం. ఎక్కడైతే విరిగిపోయిన వస్తువులు, తుప్పు పట్టిన సామాన్లు, చినిగిపోయిన బట్టలు ఉంటాయో అక్కడ దరిద్ర దేవత తాండవం చేస్తుంది. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండటం వల్ల మీ అభివృద్ధి ఆగిపోయి మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. చేతికి వచ్చిన డబ్బు మళ్ళీ ఖర్చయిపోయే ప్రమాదం ఉంది. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది. పిల్లల చదువుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి. అసలు ఎందుకు గొడవలు పడుతున్నారో కూడా తెలియకుండానే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఇవన్నీ కేవలం మీ ఇంట్లో ఉండే ఆ వస్తువులు ప్రభావం వల్లే జరుగుతాయి. అవి మీరు ప్రాణశక్తిలా భావిస్తూ ఉంటారు. మీ ఇంటిని ఒక శ్మశానంలాగా మారేస్తాయి. కాబట్టి ఇట్లాంటి వస్తువులు మీ దగ్గర ఉంచడం కంటే మీరు మీ సర్వస్వాన్ని కోల్పోతున్నట్లే లెక్క. ఈ వస్తువులు ఆకర్షించే మీ ఇంట్లో ప్రశాంతత ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి తక్షణమే మేల్కోండి. మీ ఇంట్లో చెత్తను పారేయండి, ఈ వస్తువులను పారేయండి. గుర్తుంచుకోండి, వాటిని బయట పారేయడానికి కాడడానికి వద్దు. పౌర్ణమి అత్యంత శక్తివంతమైన రోజు. చంద్రుడి వెన్నెలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా భూమి మీద వస్తుంది. ఈ పవిత్రమైన రోజు వచ్చేలోపు మీ ఇంట్లోని దరిద్రాన్ని మొత్తం మిమ్మల్ని పాతాళానికి తొక్కేసేలాగా చేస్తుంది. కాబట్టి మీరు భయపడవలసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే పౌర్ణమి అత్యంత విశేషమైనది మరియు లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించడానికి సిద్ధంగా ఉంది. ఏండ్లుగా మీరు కష్టపడిన కష్టాలు, కన్నీళ్లు తుడుచుకుపోయే సమయం ఆసన్నమైంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంటికి వచ్చి మీ బీరువాలు బంగారం నాణాలతో ధనంతో నిండడానికి సులువుగా ఉంది. ఇక కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతారో వారు ఎప్పుడూ విడిచిపెట్టరు. ఇవాళ మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే, అప్పుల వాళ్ళు ఒత్తిడితో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటే ఆ బాధలన్నీ ఇప్పుడు మంచు కొట్టుకుపోయినట్టు ఉంటాయి. అమ్మవారి పాదాల వరకు మీ వస్తుంది. ఆమె రాకతో మీ ఇల్లు కలకలలాడుతుంది. మీ ముఖంలో నవ్వులు విరజల్లుతూ ఉంటాయి. ఏ పనులు అయితే ఆగిపోయాయో మీ పిల్లలు మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు వచ్చిన వారికి లాభాలు వచ్చే యోగం కనిపిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కంటే సామాన్యమైన విషయం కాదు. ఆమె ఒక్కసారి కరుణ కురిపిస్తే కుబేరుడు కూడా మీ ఇంటి ముందు తలవంచాల్సిందే. రాబోయే పౌర్ణమి రోజు అమ్మవారి శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఆమె తన భక్తుల ఇళ్లకు సందర్శించి ఎక్కడైతే తను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందో అక్కడ ఏర్పరచుకుంటుంది. మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు, పితృదోషాలు అన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం ముందు తగ్గిపోతాయి. మీకు రావాల్సిన పాత బాకీలు వసూలు అవుతాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఇంతటి అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటే, అమ్మవారిని సాధారణంగా ఆహ్వానించడానికి సిద్ధం ఉంచడం. మీ మనసులో మీ ఇంటిని సిద్ధం చేసుకోండి. మీరు శుభ్రపరచండి. అసలు ఏం చేయవద్దో. లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి కటాక్షం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమె ఒక్కసారి కరుణ కురిపిస్తే కూడా కుబేరుడు కూడా తలవంచాల్సిందే. రాబోయే పౌర్ణమి రోజు అమ్మవారి శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఆమె తన భక్తుల ఇండ్లను దర్శిస్తూ ఉంది. ఎక్కడైతే తనను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారో అక్కడ శరణ ఏర్పడుతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు, పితృదోషాలు అన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం ముందు తగ్గిపోతాయి. మీకు రావాల్సిన పాత బాకీలు వసూలు అవుతాయి. సమాజంలో
సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది, శత్రువులు మిత్రులుగా మారుతారు. ఇంతటి అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటే, అమ్మవారిని సాధారణంగా ఆహ్వానించడానికి ఏం సిద్ధం, మీ మనసులో మీ ఇంటిని సిద్ధం చేసుకోవడం. ఈ శుభగడియలు అస్సలు వదులుకోవద్దు. లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి మార్చబోతుంది. మరి ఈ రాశి వారు పౌర్ణమిలోపు ఏ వస్తువులను తీసి బయటపడేయాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక అలాగే ఈ రాశివారు పౌర్ణమిలోపు ఏ వస్తువులను తీసి బయటపడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, లక్ష్మీదేవికి శుభప్రదంగా ఉన్న ఇండ్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువగా శుభ్రం, పవిత్రత ఉంటే వ్యక్తులు అంటే ఇంకా చాలా ఇష్టం. లక్ష్మీదేవి అంటేనే స్వచ్ఛతకు, ఐశ్వర్యానికి ప్రతీక. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ వెలుగు వస్తుంది. కానీ ఆమె మీ ఇంట్లో రావాలంటే ముందు మీ ఇల్లు ఆమెకు నచ్చేలాగా ఉండాలి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి ఒక సోదరి ఉంటే ఆమె పేరు లక్ష్మి. ఆమె దరిద్రానికి దేవత. ఎక్కువైతే దుమ్ము ధూళి ఉంటుందో అక్కడ ఈ వస్తువులు ఉంటాయో అక్కడ లక్ష్మీ నివాసం ఉంటుంది. ఎక్కడైతే లక్ష్మి ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఈ ధర్మం వెనుక, అలాగే చీకటి వెనుక ఉంటుందో అలాగే ఈ లక్ష్మీ చోట ఉండదు. మీ ఇంటిని శుభ్రం చేసుకోవడానికి విసిగిపోయి ఎవరైతే ఈ వస్తువులను ఉంచుకొని అమ్మవారిని ఇంటికి డబ్బును రావాలి అని స్తోత్రాలు చదివి పూజలు చేసి అలసిపోయిన వారికి ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ వస్తువులు నెగిటివ్ ఎనర్జీ అమ్మవారిని మీ ఇంటి గడప లోపలికి రానివ్వదు. పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా వెలుగు వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న శక్తులు, వస్తువులు ఆ వెలుగును అడ్డుకుంటున్నాయి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఇది మా తాతల నాటిది, ఇప్పుడు అయినా సరే పనికి వస్తుంది అని వాడుకుంటూ ఉంటారు. సంవత్సరాల తరబడి పోగు చేస్తూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, కదపని నీరు ముసిగిపోయినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులు, పాత వస్తువులు బూజు పట్టి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. లక్ష్మీదేవి ఇప్పుడు ధనం రావాలి, వెళ్ళాలి అన్న శుభ్రంగా పవిత్రంగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఈ వస్తువులు ఉంటే మీ లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. మీరు ఖచ్చితంగా పేదరికం అనుభవిస్తారు. మీ ఇంట్లో ఆకస్మికంగా డబ్బు చేతికి వచ్చిన చేజారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ప్రశాంతత లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ దరిద్రానికి సంకేతాలు. మీరు ఎంత సంపాదించినా చివరికి మిగిలేది శూన్యం. కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలి అంటే ఆమెకు నచ్చని వస్తువులను తక్షణమే వదిలించుకోవాలి. ఈ పౌర్ణమిలోపు మీరు ఈ నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆర్థికంగా మిమ్మల్ని, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మీ నిర్లక్ష్యమే మీ కుటుంబాన్ని నాశనం కారణం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పబోయేది ఈ 5 వస్తువులు జాగ్రత్తగా గమనించండి. మీ ఇంట్లో ఏ ఒక్కటి ఉన్నా తీసి పారేయండి. ఈ పౌర్ణమి వెలుగు వచ్చేలోపు వీటిని తీసి బయట పడేయకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కదు. ఇక ఊడ్చుకొని పోతుంది. మీ దగ్గర ఉండకూడని మొదటి వస్తువు ఏమిటి అంటే అద్దం మరియు గాజు వస్తువులు. పలిగిపోయిన అద్దంలో ముఖం చూసుకుంటే ఎప్పుడైనా పలిగిపోయి ఉన్న వస్తువులు వారి దగ్గర వెంటనే తీసి పాడేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం పలిగిన అద్దం అత్యంత ప్రమాదకరం. అది మీ ప్రతిబింబాన్ని ముక్కలుగా చూపించడంతో పాటు మీ అదృష్టాన్ని కూడా ముక్కలు చేస్తుంది. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలాగే మీ ఇంట్లో ప్రతికూల శక్తి ఆకర్షిస్తుంది. లేదా మీరు వాడే గాజు గ్లాసులు, ప్లేట్లు కొంచెం పగిలి ఉన్నాయి, వాడుకోవద్దు. రాహుగ్రహ ప్రభావానికి కారణమవుతాయి. రాహు ప్రభావం మీ ఇంట్లో పడితే మీరు మానసిక ఆరోగ్యం, భయం, ఆందోళన పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఈ పగిలే అవకాశం, ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పౌర్ణమిలోపు ప్రతిబింబాన్ని, గాజు సామాన్లు చెక్ చేయండి. ఇక ఇంట్లో లేకుండా చూసుకోండి, బయట పడేయండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే గడియారం. కేవలం సమయాన్ని చూపించేదే కాదు, అది కాలాన్ని పెంచడానికి సంకేతం. మీ ఇంట్లో గోడ గడియారం కానీ, చేతికి పెట్టుకునే వాచీలు కానీ ఆగిపోయి ఉంటే
వాటిని వెంటనే అభివృద్ధి చేయించుకోండి. మీ జీవితం ఎక్కువగా గందరగోళానికి వెళ్ళినట్లుగా తయారవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేరు. బ్యాటరీ అయిపోయింది, ఆ తర్వాత వేయిద్దాంలే అని నెలల తరబడి తీసేయకుండా అలా ఇంట్లో దరిద్రాన్ని పిలుస్తుంది. అలాగే పలిగిన అద్దం, గడియారం కూడా. కాబట్టి పౌర్ణమిలోపు ఈ ప్రతి అద్దాన్ని కానీ ఈ గడియారాన్ని కానీ కనీసం బాగు చేయించండి, లేకపోతే ఈ వస్తువులను పడేయండి. ఇక రెండవ వస్తువు ఆగిపోయిన గడియారం అనేది కేవలం సమయాన్ని చూపించే యంత్రంతో కాదు, అది మీ కాలాన్ని, మీ పెరుగుదలను కూడా ఆపేస్తుంది. చేతికి పెట్టుకునే వాచీలు ఇవన్నీ కూడా ఆగిపోయేలాగా చేస్తుంది. ఇక మీ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు తయారవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేరు. బ్యాటరీ అయిపోతుంది, తర్వాత వేయిద్దాంలే అని నెలల తరబడి అది మీ ఇంటికి దరిద్రాన్ని పట్టి పీడిస్తుంది. అలాగే అద్దం ఉన్న గడియారాలు కూడా వాస్తు ప్రకారం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో శక్తులు మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. మన పెద్దలు చెప్తూ ఉంటారు, పౌర్ణమిలోపు మీ ఇంట్లో ఉన్న అన్ని గడియారాలను సరిచూసుకోండి, లేదంటే బయట పడేయండి. ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో ఉంచవద్దు. ఇక ఈ కాలం బాగుండాలి అంటే ఈ గడియారం బాగుండాలి. ఈ సమయం ధనంతో సమానంగా ఈ చూపించే గడియారం ఆగిపోతే ధనం రాక ఆగిపోతుంది. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే చినిగిపోయిన బట్టలు, పాత చిత్తు కాగితాలు. చాలామంది ఇళ్లలో బీరువాలలో లేదా చినిగిపోయిన బట్టలు, చిన్నప్పుడు వేసుకున్న బట్టలు ఇవన్నీ కూడా ఉంచుకొని మూట కట్టేసి పెడుతూ ఉంటారు. కానీ చినిగిపోయిన బట్టలు శుక్రగ్రహానికి వ్యతిరేకం. శుక్రుడు అంటే భోగభాగ్యాలకు కారకుడు. చిరిగిపోయిన బట్టలు ఇంట్లో ఉంటే శుక్రుడి ప్రభావం చాలా ఇండ్లలో బీరువాళ్ళు లేదా అటకల మీద పెట్టేస్తూ ఉంటారు. ఈ బట్టలు రంగు వెలిసిపోయాయి ఉన్నాయి కదా, మూట కట్టి పెడుతూ ఉంటారు. కానీ ఇలా చినిగిపోయిన బట్టలు శుక్రగ్రహానికి వ్యతిరేకం. శుక్రుడు అంటే భోగభాగ్యాలకు కారకుడు. ఈ బట్టలు ఇంట్లో ఉంటే శుక్రబలం తగ్గిపోతుంది. ఆ తర్వాత లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది. అలాగే పాత న్యూస్ పేపర్లు, పాత పుస్తకాలు, చెత్త కాగితాలు ఇలా ఉంటే వాటి మీద దుమ్ము, ధూళి, పురుగులు ఇవన్నీ కూడా అశుభ్రం చేస్తాయి. కాబట్టి సరస్వతీదేవి, ఇవి విద్యకి సంబంధించినవి కాబట్టి సరస్వతీదేవికి కూడా నచ్చదు. కాబట్టి మీరు వెంటనే వీటిని తీసేయండి. బట్టలు ఎవరికైనా పేదవారికి దానం చేయండి, లేకపోతే వీటిని పౌర్ణమిలోపు అయితే తీసేయండి. ఇక కొత్తగా ఇప్పుడు మనం లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, సాక్షాత్తు కూడా వాడుకోవద్దు. ఇక దరిద్రానికి సంకేతం నాలుగవ వస్తువు అయిన దేవుడి విగ్రహాలు మరియు విరిగిపోయిన పటాలు. ఇవి చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన విషయం. మనం ఎంతో శక్తితో పూజించే దేవుడి విగ్రహాలు పొరపాటున చేయి కింద పడితే అది విరిగిపోవడం లేదా పగుళ్ళు రావడం జరగవచ్చు. కొంతమంది సెట్ చేసుకుందాం వాటిని అలాగే పూజ చేస్తూ ఉంటారు. ఇలా కానీ శాస్త్రం ప్రకారం విగ్రహాలు ఇంట్లో పూజింపబడదు. అది అలాగే పలిగిపోయిన విగ్రహాలు, పాత విగ్రహాలు కూడా, ఫోటోలు కూడా ఇంట్లో ఉంటే ఆ దేవుడి ముఖం కనిపించకపోవడంతో ఇంట్లో మంచిది కాదు. ఇట్లాంటి వాటిని పౌర్ణమిలోపు ఏదైనా నదిలో లేదా చెరువులలో నిమజ్జనం చేయాలి లేదా పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి. అంతేకాని విరిగిపోయిన విగ్రహాలకు పూజ చేసి పుణ్యం రాకపోగా పాపం చుట్టుకున్నట్లు అవుతుంది. ఇంటికి ఏదో ఒక కీడు జరుగుతుందని దానికి సంకేతం. కాబట్టి వీటిని అగౌరవపరచకుండా తీసుకొని వెళ్ళి చేయండి. ఇక ఐదవ వస్తువు ఏమిటి అంటే తుప్పు పట్టిన ఇనుము, పాడైపోయిన ఎలక్ట్రిక్ వస్తువులు. ఈ రోజులలో ప్రతి ఇంట్లోనూ ఇదే ఉంటుంది. ఇక పాడైపోయిన వస్తువులు ఇలా సామాగ్రి పెట్టేస్తూ ఉంటారు, ఒక ముడిలాగా కొట్టేసి ఉంటారు. ఇవన్నీ శనిగ్రహానికి మరియు రాహువుకు సంబంధించిన వస్తువుల ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల ఇంట్లో వాళ్లకు పేదరికం పెరుగుతుంది. ఇక ఏ పని వాయిదా అయినా పడుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు రాహు ప్రభావాన్ని పెంచుతాయి. దీనివల్ల అనవసరమైన భయాలు, టెన్షన్లు ఇలా వస్తూ ఉంటాయి. ఇక అగ్ని ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి పరిశీలించండి లేదా బయటకు పారేయండి. ఇక ఈ వస్తువులు ఇంట్లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మీ ఆలోచన కూడా తప్పటు అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ తేలికగా చేసుకోండి. లక్ష్మీదేవికి ఈ పవిత్రమైన ఆమె ఇంటికి రావాలి అంటే ముందు మన ఇల్లు దారి ఇవ్వాలి. ఇక గుమ్మం దగ్గర మంచిగా పూజలు అన్నీ చేయండి. ఇక ఈ పౌర్ణమి చంద్రుడి వెన్నెలతో పాటు సిరి సంపదలు మీ ఇంట్లోకి ఎలా ప్రవహించాయో మీ జీవితం అలాగే బంగారంలాగా మారుతుంది. అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వరులాగా
మారిపోతారు. ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ పని మొదలు పెట్టండి. లక్ష్మీదేవి రాక మీ ఇంటిని సిద్ధం చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.